హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లు పేమెంట్ కోసం ఎంత దిగజారి మాట్లాడతారంటే ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో కస్టమర్కి సజెషన్ ఇస్తున్నాడు, ఐపీ పెట్టుకోవచ్చు కానీ దాని తర్వాత అప్పులు ఉన్నాయి కదా, మరి అన్నం ఎలా తింటున్నారు అని చెప్పేసి ఈ విధంగా హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడతారు ఈ విధంగా అంటే వాళ్ళు చెప్పిన ఆఫర్ని మనం ఒప్పుకున్నప్పుడు మనకి పేమెంట్కి టైం పడుతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఈ విధంగా వీళ్ళు హ్యూమిలేట్ చేసి మాట్లాడతారు. ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి లోన్ రికవరీ చేయాలని ట్రై చేస్తే దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడానికి ట్రై చేయండి. హలో చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, పేటిఎం నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ పేమెంట్ ఏమైంది సార్? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరికి కాల్ చేశారు? ఏం లేదు మేడం. పేటిఎం పర్సనల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. కరిష్మా. కరిష్మా? ఓకే చెప్పండి, ఎవరికి కాల్ చేశారు? సార్ ఏంటి సార్, పేటిఎం నుంచి కాల్ చేస్తున్నాం అంటుంటే మనకి అట్లా చెప్పొచ్చు. కస్టమర్ పేరు మీ పేరు చెప్పిన తర్వాత గ్రీటింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ చెప్పాలి. తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పండి సార్, మీరే చెప్పలేదు. గుడ్ మార్నింగ్ చెప్పలేదా? సారీ. వెరీ గుడ్ మార్నింగ్ కరిష్మా గారు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? పేమెంట్ ఏమైంది సార్? పేమెంట్ ఏమైందంటే టైం పడుతుంది మేడం. కొద్దిగా బిజినెస్ లాస్ మల్టిపుల్ డెప్ట్ అయినాయి, సమయం పడుతుంది. సార్ టైం 1 EMI క్లియర్ చేస్తున్నాం సార్. 3 months నుంచి కట్టలేదు, పే చేయలేదు కదా సార్. 10,743 ఉంది కదా సార్. పేమెంట్ చేసేస్తే అయిపోతుంది కదా. సెటిల్మెంట్ చేసుకుంటారా మరి? ఎంత మేడం అవసరం? ఎంత మొత్తం సార్ 1,60,157 ఉంది సార్ మీది. 1,60,157 ఉంది. సెటిల్మెంట్ ఎందుకు ఇస్తారు? 30% సార్. 30% సెటిల్మెంటా? 70% వేవరా? ఒక నిమిషం మా సార్తో మాట్లాడాను. ఇవ్వండి. హలో హలో సార్ చెప్పండి. ఎవరు మాట్లాడారు? చెప్పండి సార్. ఏమైంది సార్? పేమెంట్ పెండింగ్ వస్తున్నారు సార్. ఏం పేరు సార్? మీ పేరు? అవును సార్. మీ పేరు ఏం పేరు సార్? కుమార్ అండి. కుమార్ గారు చెప్పండి. అదే సార్, ఓటీ ఉంది. సెటిల్మెంట్ వల్ల సెటిల్మెంట్ చేస్తారు సార్. అయిపోతే సెటిల్మెంట్ చేస్తారు కానీ మీరు సెటిల్మెంట్ మీరు చెప్పే అమౌంట్ డబ్బులు మస్తు టైం పడుతుంది. ఇంకో 1 year పడుతుంది. ఏం సార్? మీరు చెప్పే అమౌంట్ కి పాసిబుల్ అయితే అవ్వదు కదా సార్. మీరు చెప్పే పెద్ద అమౌంట్ చెప్తారు, అంత అమౌంట్ వర్తించుకుంటే కాదు. అసలే బిజినెస్ లాస్. చెప్పండి, ఎంత సెటిల్మెంట్ అంటే ఏం లేదు సార్. సెటిల్మెంట్ ఏం కాదు. అవుట్ స్టాండింగ్ ఎంత సార్ చెప్పండి? అవుట్ స్టాండింగ్ కాదు సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ 1,60,000 ఉంది. ప్రిన్సిపల్ 1,60,000. అవును. సెటిల్మెంట్ ఎంత సార్ చెప్పండి? సెటిల్మెంట్ అంటే మీకు 30% ఇస్తాం సార్. దగ్గర ఒక నిమిషం అంటుంది. 30% వేవరా? ఆగండి ఒక నిమిషం సార్. సార్ 1,12,000 వస్తుంది సార్. ఇంకో 1 year ఉండదు మీరు చెప్పే అమౌంట్ కాదు. హలో సార్ ఎన్ని మంత్స్ డిఫాల్ట్? 1,12,000 వస్తుంది సార్. డిఫాల్ట్ ఎన్ని మంత్స్ సార్? డిఫాల్ట్ అయ్యి డిఫాల్ట్ అయ్యా 3 months అయింది కదా సార్. ఓవర్డ్యూ ఉంది కదా. కష్టం సార్ ఇప్పుడు అంత అమౌంట్. అంత అమౌంట్ ఈఎంఐ కట్టుకోండి సార్. ఈఎంఐ కట్టుకోండి. మీరు ఎప్పుడు అరేంజ్ అయితే అప్పుడు సెటిల్మెంట్ చేసుకోండి. సెటిల్మెంట్ మీరు చెప్పిన అమౌంట్ కాదు, టైం పడుతుంది. అదే చెప్తున్నా, సెటిల్మెంట్ అవసరం లేదు కానీ ఈఎంఐ కట్టండి. ఈఎంఐకి డబ్బులు లేవు సార్, టైం పడుతుంది. నాకు ఫండ్ ఇష్టం ఉంది. డబ్బులు లేవంటే ఏం అర్థం సార్? తీసుకున్నా వాడుకున్నావా సార్ మంచిగా? వాడుకుని కట్టా అంటే అర్థం లేదు. కడతా టైం ఈఎంఐ కట్టండి. ఇప్పుడు ఈఎంఐ లేదు సార్, అదే చెప్తున్నా కదా. అరేంజ్ చేసుకోండి సార్. అరేంజ్ చేసుకొని కట్టండి. అరేంజ్మెంట్ అయితే ఎందుకు కట్టాలి సార్ చెప్పండి? అరేంజ్మెంట్ కాగానే కదా మినిమం పేమెంట్. అరేంజ్ చేసుకొని క్లియర్ చేయండి అంటున్నా. బయట ముందు ప్రాపర్ కట్టాలి. దీని ముందు ప్రాపర్ కట్టాలి కదా టైంకి. ప్రాపర్ కట్టడం. మీ క్వశ్చన్ ఎట్లా ఉందంటే ఇంతకుముందు బాగానే హెల్తీగా ఉన్నారు కదా, ఇప్పుడు హెల్త్ లేదంటే హెల్త్ డ్యామేజ్ అయిపోయింది, ఎట్లా ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది సార్. సార్ కరెక్టే సార్. ఇప్పుడు 3 months ఓవర్డ్యూ ఉంది సరేనా? ఏమంటున్నా 33,764 ఉంది. నేను ఆ అమౌంట్ అడగలేను సార్. ఇప్పుడు నాకు 30+ lakh డెప్ట్ అయింది. నాకు బిజినెస్ లో పెట్టాను, లాస్ అయిపోయింది. నాకు కొంచెం సమయం ఇస్తే అడ్జస్ట్మెంట్ చేస్తా తప్ప ఇప్పుడు నాకు టైం ఇస్తానంటున్నా కదా. ఒక ఈఎంఐ చేసుకోండి. నెక్స్ట్ మంత్ అన్ని బ్యాంకులకి 1 EMI అడుగుతున్నాయి. ఆ 1 EMI అన్ని యాడ్ చేస్తే 1 lakh అవుతుంది. సార్ అన్ని బ్యాంక్ గురించి నాకేం సంబంధం సార్? మరి మీ బ్యాంక్ గురించి మీకు చెప్తున్నా కదా సార్. అదే మాట్లాడతాను. మీరు అన్ని బ్యాంక్ అంటున్నారు సార్. ఇప్పుడు అన్ని బ్యాంకులు యాడ్ చేస్తే 1 lakh అవుతుంది చెప్తే జస్ట్ మీకు మీ ప్రాబ్లం సార్. నేనేం చేయాలి సార్? మీరు అన్ని బ్యాంకుల లోన్ తీసుకుంటాం, నేనేం చేయాలి చెప్పండి? అవును సార్, నాకు మల్టిపుల్ డెప్స్ లేదన్నా ఈఎంఐ అయినా కట్టండి. మీకు టైం అడిగిస్తాను అంటున్నాను. ఈఎంఐ లేదు సార్ ఇప్పుడు. ఈఎంఐ టైం పడుతుంది. 1 month అంటే 2 months 3 months టైం పడుతుంది. టైం ఇచ్చినా మళ్ళీ సార్ టైం పడుతారు సార్. మళ్ళీ టైం పడుతుందండి. నాకు మల్టిపుల్ డెప్స్. ప్రజెంట్ జాబ్ లాస్ లో ఉన్నాను, ఒక టైం పడుతుంది నాకు.
అరేంజ్ చేసుకోవాలి. ఒక ఈఎంఐ అరేంజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే కొంచెం అడగండి. ఈఎంఐ అరేంజ్ చేసుకోండి. ఎవరు ఇవ్వట్లేదు. ఎవరు ఇవ్వాలంటే మన ఎందుకు సార్ లోన్ తీసుకుంటారు? ఎందుకు సార్ చూసుకోండి. ఏంటి సార్ మీకు ఎందుకు ఎవరు సార్ మీకు రైట్ ఇచ్చిన క్వశ్చన్ అడగడానికి? అవును సార్, దీన్ని తీసుకొని అడగకూడదు కదా సార్. నేను ఏమంటున్నా 3 ఈఎంఐ అడగలేదు కదా సార్, ఒక ఈఎంఐ అరేంజ్ చేసుకున్నా అంటున్నాను. నాకు అరేంజ్ చేసుకొని కట్టండి అంటున్నాను. సార్ నాకు 2 months టైం 2-3 months టైం పడుతుంది. 2 months కాదు సార్, ఆల్రెడీ 3 months ఓల్డ్ అయిపోయింది సార్. ఇంకో 6 months పడుతుంది. చెప్పండి ఎందుకు 6 months సార్? మల్టిపుల్ డేస్ లేదు అట్లా, దానికోసం 6 months. లేదా అంతవరకు తినకుండా ఉంటారా సార్ 6 months వరకు? తినకుండా బతుకుంటారా సార్? చెప్పండి, చచ్చిపోతారు కదా మొత్తం లోనే ఉంటుంది కదా. అదే అడుగుతున్నాను. ఏం మీ ఖర్చులు చూసుకోకుండా ఫ్యామిలీ రన్ చేయకుండా అట్టే ఉండిపోతారా సార్? ఖర్చులు అంటే ఇప్పుడు తినకుండా డబ్బులు సరిపోతాయి. మీ ఎక్స్పెన్స్ మీ ఫ్యామిలీ అన్ని చూసుకుంటారు కదా, అప్పుడు ఈఎంఐ ఎక్స్పెన్స్ ఖర్చే పెట్టాను. ఖర్చే పెట్టాను అసలు నాకు సిగరెట్ సార్. నేనేమంటున్నా, బయటకు వచ్చి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకొని ఒక ఈఎంఐ చేయండి, మళ్ళీ టైం అడిగిస్తా అంటున్నాను నేను. ఈ టైం కట్టండి, మంత్ ప్రాబ్లం లేదా? పీటీపీ ఇవ్వడానికి రెడీ ఎందుకు లేదంటే మీకు మళ్ళీ మీ పైన ప్రెజర్ బిల్డప్ అవుతుంది. మళ్ళీ మీరు నా పైన ప్రెజర్ బిల్డప్ చేస్తారు. ఓకేనా? నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. నాకు ఎంత టైం పడుతుంది. ప్రెజర్ ఏం బిల్డప్ చేసేది సార్? మీరు ట్రై చేస్తానంట. ఓకేనా? మళ్ళీ మీరు మనకు కాల్ చేస్తారు. నేను ట్రై పీటీపీ క్లియర్ ఈ డేట్ నాడు చేస్తానంట. అవన్నీ అడ్జస్ట్మెంట్ కాలేవు. మళ్ళీ ఫోన్ చేయడం పీటీపీ ఎందుకు ఇష్టం అంటావు? ఇవన్నీ ఉంటాయి కదా సార్. మరి మీకు అన్ని తెలిసింది కదా సార్. అవైతే మీ అన్ని బ్యాంక్ లో మీకు అన్ని అలవాటు అయిపోయింది మాట కలెక్షన్ టీమ్ నుంచి. ఈటీపీ ఒక పేరు చెప్తే కలెక్షన్ టీమ్స్ మొత్తం తెలుస్తుంది. రాకెట్ సైన్స్. నేను అదే చెప్తున్నా, మీకు అన్ని అలవాటు అయిపోయింది సార్. లోన్ అన్ని బ్యాంక్ లో లోన్ తీసుకొని ఎట్లా మాట్లాడాలా, ఎలా చేయాలని అన్ని తెలిసి పెట్టుకున్నారు. దానికి మీరు అంతగా మాట్లాడుతున్నారు. అవునా? ఇంకా మరి అన్ని తెలిసింది కాబట్టి నేను తెలుగు మాట్లాడుతున్నారు. ఇందులో తెలివి ఏముంది సార్? దర్ ఇస్ నో ఇంటెలిజెన్స్, నార్మల్ టాకింగ్ అంతే. నార్మల్ అయితే ఇవాళ కట్టేసి ట్రై చేస్తాను ఒక మాట రావాలి కదా. ట్రై చేస్తా అంటే పీటీపీ చెప్తున్నారు కదా, మళ్ళీ పీటీపీ ఎంత పడతారు మీరు? సార్ పీటీపీ పక్కన పడారు సార్. నేనేమంటున్నా, జస్ట్ నాకు అరేంజ్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. 3 నెలలు టైం టైం ఇస్తాను, కొంచెం అరేంజ్ చేసుకోండి అంటున్నాను. నాకు 3 నెలలు టైం పడుతుంది సార్. క్లియర్ కట్ పీటీపీ ఇస్తారు, తర్వాత బ్రేక్ చేస్తారు, అంతా ఎందుకు సార్? అదే సార్, నాకు 3 నెలలు టైం పడుతుంది చెప్తున్నారు కదా సీత. టైం లేదండి, అరేంజ్ చేసి కట్టండి. ఎందుకు జాబ్ రిజైన్ చేస్తున్నారా మీరు? నేను రిజైన్ చేయాలా? మరి టైం లేదంటున్నారు. నాకేం మంచి బ్యాంక్ అన్ని బ్యాంక్ లోన్ పెట్టుకున్నాను, నేను రిజైన్ చేసుకుంటున్నాను. అట్లా టైం పడుతుందని చెప్పారు కదా, టైం లేదని చెప్పారు కదా, మరి రిజైన్ చేస్తున్నారా ఇమీడియట్ గా అంటారా మీరు? ఏది టైం లేదు? ఇందాక అన్నారు టైం లేదు సార్ అని. రిజైన్ టైం ఇచ్చినాం కదా సార్, మా దానికి టైం లేదంటే నేను మీ బ్యాంక్ అడగలే కదా. టైం పడుతుంది సార్ నాకు, ఇంకా 3 months టైం పడుతుంది. టైం కాదండి, మీకు అర్థం అవుతున్నాయి. మీరు బ్యాంకులలో నమ్మకం పేర్ల లోన్ ఇస్తే ఇదే మాట్లాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మకం పేర్ల లోన్ ఇస్తే అలాగే మాట్లాడతారా అంటున్నా. నమ్మకం మీద లోన్ ఇచ్చారా, సిబిల్ స్కోర్ మీద లోన్ ఇచ్చారా? చెప్పండి. నమ్మకం మీద లోన్ ఇచ్చారా, నమ్మకం మీద లోన్ ఇచ్చారా, సిబిల్ స్కోర్ మీద లోన్ ఇచ్చారా? అది నమ్మకమే కదా, సిబిల్ అంటే నమ్మకం కదా. సిబిల్ అంటే నమ్మకం కాదు. ఇంకేమి ఒక డాటా ఆధారంగా ఇచ్చారు నాకు. అంటే ఒక వర్త్నెస్ క్యాండిడేట్ వర్త్నెస్ మెజర్ చేసి ఇచ్చారు మీరు. నమ్మకం కాదు. నమ్మకం పేర్లో వేయలేదు. నమ్మకాల మీద ప్రాపర్ ఉన్నాయని చెప్పి నమ్మకం పేర్లో వేయలే. నమ్మకం కాదు సార్, వ్యాలిడేషన్. ఓకే, ఈ పర్సన్ జెన్యూన్ బ్యాంక్ నామ్స్ బ్యాంక్ టర్మ్స్ అంటే తెలిసి పెట్టుకుంటారు, పైసలు కట్టరు. పైసలు ఏమని చెప్పారు సార్? ఇప్పుడే ఏం చెప్పారు? నామ్స్ టర్మ్స్ అన్ని చేశారు. నా బ్రెయిన్ తింటున్నారు మీరు. టిఫిన్ చేశారా సార్ మీరు? నేనా? మీరు చేశారా? నేను అప్పుడే లంచ్ కూడా రెడీ. లంచ్ టిఫిన్ అప్పులు పెట్టుకుని ఎట్లా తింటారు సార్? ఏం సార్ అప్పులు పెట్టుకుని అన్నం తినొద్దా? అప్పులు పెట్టుకుని మీకు ఎట్లా దిగతే నాకు అర్థం కాలే. లేదు సార్, నేను హ్యాపీగా తింటా సార్, మంచిగా తింటా. 3 పూటలు 4 పూటలు తింటాను. తింటారు సార్, అదే అన్ని బ్యాంకులు లోన్ పెట్టుకుంటే బాగా తింటారు. సలాడ్ ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుని తింటా. హెల్తీగా ఉంటుంది సార్. మీతో మీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే హెల్తీగా ఉండాలి కదా సార్. అదే సార్, మీరు అన్ని బ్యాంకులు లోన్ తీసుకొని అన్ని బ్యాంకుల గురించి మాట్లాడగలరు సార్. మీ బ్యాంకుల గురించి మాట్లాడండి, మీ బ్యాంక్ గురించి మాట్లాడండి. అదే చెప్తున్నా, అబ్బాయి కట్టండి సార్. అన్ని బ్యాంక్ గురించి నాకేం సార్? మీ బ్యాంక్ లో కలిపి ₹1,00,000 ఉందని ఎవరు చెప్పింది? మీరే కదా, నేను చెప్తానా? అన్ని బ్యాంకులకు మినిమం యాడ్ చేస్తే 1,00,000 అని చెప్పాను. మీరే కదా, నేను చెప్తున్నానా? అన్ని బ్యాంక్ గురించి నేను మాట్లాడానా? మరి ఇప్పుడు అంటున్నారు కదా అన్ని బ్యాంకులు మాట్లాడండి సార్. సార్ ఒకటి 3 నెలలు టైం పడుతుంది. నేను మంచి చదువుకున్నాము, మంచి ఒక జాబ్ లో పని చేసినాము. అలాంటప్పుడు బ్యాంక్ డబ్బులు మన రెస్పాన్సిబుల్ సార్. సార్ నేను ఇప్పుడు వాడుకున్నాము, అన్ని ఖర్చులు పెట్టుకున్నాము. ఆ పైసలు బ్యాంక్ పైసలే కదా.
వినండి సార్, వింటారా లేదా? నేను ఇప్పటికీ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నా, టైం అడుగుతున్నాను. దాంట్లో తప్పేమో టైం అడగడంలో. ఒక మనిషి బిజినెస్ పెడితే లాస్ కదా, ఒక మనిషి బిజినెస్ పెడితే లాస్ అవుతారా కదా? అట్లా నేను లాస్ అయిపోయినా, ఒక మనిషి బిజినెస్ పెడితే దాంట్లో లాస్ అవుతారు కదా, అట్లా లాస్ అయినా బ్యాంక్ టైం అడుగుతున్నా. టెంపరీగా టైం ఇస్తే నేను కన్సల్ట్ చేసుకుని మళ్ళీ పేమెంట్ చేస్తా చెప్తున్నాను. దాంట్లో ఏంటండి మీరు బిజినెస్ రన్ చేసినారు, ఓకే, మీకు ప్రాఫిట్ వస్తే బ్యాంక్ ఎక్స్ట్రా డబ్బులు కడతారా మీరు అడుగుతున్నా? లాస్ వస్తే బ్యాంక్ బేర్ చేస్తుందా నా లాస్ లో? బ్యాంక్ ఎందుకు లాస్ట్ ప్రాబ్లం సార్. మరి ప్రాఫిట్ ఏమంటారు బిజినెస్ కి దీనికి ఏం సంబంధం ఉంది? ఓకేనా, మీరేం లాజిక్ మాట్లాడుతున్నారు సార్? మీరేమన్నా లాస్ట్ అయితే బ్యాంక్ బటన్ తీసుకోవాలా? అది నేను టైం అడిగాను సార్, నేను బటన్ చూసుకోమని చెప్పలేదు కదా, టైం అడిగాను నేను మొత్తం. టైం ఇస్తానంటున్నా, ఈఎంఐ అరేంజ్ చేసుకోండి. టైం అడిగిస్తాను నేను, టైం అడిగిపోతే నన్ను అడగండి. ఈఎంఐ కట్టే టైం 1 month టైం ఏంటంటే టైం అడిగిస్తాను నేను. లేదు మీరు చెప్పిన బ్రీతింగ్ టైం అడిగిస్తాను నేను. ఎంత మీరు నిదానం కట్టుకోండి, 1 ఈఎంఐ కట్టుకోండి. తర్వాత అర్జెంట్, నాకు అర్జెంట్ ఏం లేదు, మంత్లీ కట్టుకోండి సార్. నాకు ఒకటి క్లియర్, ఎంత మంచిగా అందరికి చెప్తున్నాను, మీరు అది కూడా అర్థం చేసుకుంటారు సార్. సార్ నాకు చదువుకు లాస్ కు సంబంధం ఏమో సార్. చదువుకున్నోడు లాస్ అవుతారు, ఎక్కువ తెలియనోడు బిజినెస్ పెట్టి లాస్ అవుతారు, తక్కువ తెలియనోడు ఏం బిజినెస్ చేయడు. అది మీకు తెలుసా? అది నేనేమంటున్నాను, మీకు 2 days టైం ఇస్తాను, కొంచెం అరేంజ్ చేసుకోండి అంటున్నా. 2 days ఫ్రెండ్లీ మేనేజర్ చెప్తున్నాను సార్. మీరు ఫ్రెండ్లీ మేనర్ గానీ మాట్లాడాలి. నేను ఇంకో మేనర్ గా మాట్లాడితే ఇంకో వర్షన్ ఆలోచి బయటకు వస్తుంది, కానీ ఫ్రెండ్లీ మాట్లాడుతున్నా కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. నాకు చెప్తున్నాను, క్లియర్ నేను మంచి టైం అడిగిస్తాను, 1 year వరకు అరేంజ్ చేసుకొని కొంచెం క్లియర్ చేసుకోండి. ఏమంటున్నా, నెక్స్ట్ మంత్ కట్టుకోండి, ప్రాబ్లం లేదు. మీరు మంచోళ్ళు కాబట్టి నేను పీటీ పిచ్చి మీ పైన ప్రెజర్ బిల్డప్ చేయడానికి రెడీగా లేను. పీటీపీ పక్కన పెట్టాను సార్. ఏం సార్ పీటీపీ అంటారు మీరు? అది మా బాధ సార్, మేము చూసుకుంటాం సార్. మా మేనేజర్ మేము చెప్పుకుంటాం. అది నేను అడిగేది లోపల అంతా పేమెంట్ చేస్తారా లేదా అదే అడుగుతున్నా. చెప్పాను సార్, స్టార్టింగ్ అనేది మీకు చెప్పాను కదా, నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి. టైం అడిగిస్తాను సార్, ఒక ఏం అరేంజ్ చేసుకోండి, ట్రై చేయండి సార్. నాకు ట్రై అరేంజ్ చేసుకోండి, 3 నెలలు పడుతుంది. 1 year అరేంజ్ చేయండి. 3 నెలలు పడుతుంది. నాకు అన్ని వేరే 3 నెలలు టైం లేదు సార్. ఆల్రెడీ 3 నెలలు టైం ఇచ్చినాం కదా సార్. లేదు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి. మీరు అర్థం చేసుకోండి సార్. 3 నెలలు టైం ఇచ్చాను. ఫోన్ లో ఇరిటేట్ చేయకండి. నేను క్లియర్ గా కమిట్మెంట్ సెటిల్మెంట్ కూడా చేపిస్తాను మీ అకౌంట్ కి. మీ సెటిల్మెంట్ ₹1,00,000 సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేస్తే ఈఎంఐ కట్టేవానికి కదా సెటిల్మెంట్ బ్యాంక్ లాస్ట్ లో ఏమంటారు సెటిల్మెంట్? బ్యాంక్ ఎందుకు లాస్ అవుతుంది సార్? డైరెక్ట్ ఏమంటారా సార్ సెటిల్మెంట్? సార్ అర్థం కాలే. బ్యాంక్ ని లాస్ట్ లో ఏమంటారా నా సెటిల్మెంట్ అంతా? మీరు లాస్ కాదు సార్, కస్టమర్లు లాస్ చేయండి అందరూ కలిసి. నేను మీరు ₹1,00,000 తీసుకొని 20,000 ఒప్పుకుంటారా మీరు? నేను ఒప్పుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా చెప్పండి ఫస్ట్. నేను ఒప్పుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? మీ దగ్గర నేను ₹1,00,000 తీసుకున్నాను సార్, మీకు నేను 20,000 వస్తా అంటున్నా, లేదా 10,000 వస్తా అంటున్నా. మీరు అవును సార్, నేను ఒప్పుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోనంటే క్వశ్చన్. మీరు ఒప్పుకుంటారా చెప్పండి. నేను సార్ నేను ఒప్పుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను అంటే మరి క్వశ్చన్ అడిగి మీనింగ్ ఏముంది అలా? నేను అడిగేది మీరు అర్థం కదా లేదంటే అడిగి సింపుల్. మీకు 20,000 ఎక్స్ట్రా ఒప్పుకుంటారా? ₹1,00,000. అవును సార్, నేను ఒప్పుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? అదే టైం దా బ్యాంక్ కూడా 1,60,000 ఉందంటే 1,60,000, 20,000, 30,000 ఎవరు సెటిల్మెంట్ ఇవ్వరు, సరేనా? బ్యాంక్ లో టర్మ్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది. అవును సార్, మీకు సెటిల్మెంట్ ఇస్తారు. నేను ఏమంటున్నాను, కొంత టైం నాకు సఫిషియెంట్ టైం కావాలి నాకు. ఓకే, నేను టైం అడిగిస్తాను, నాకు సెటిల్మెంట్ కూడా టైం అడిగిస్తాను. నాకు ఒక ఈఎంఐ క్లియర్ చేయండి. ఈఎంఐ పాసిబుల్ కాదు, ప్రజెంట్ మల్టిపుల్ డెప్స్ అరేంజ్ చేసుకోండి సార్. అరేంజ్ చేస్తాను, ట్రై చేస్తానన్నా మాట రానంటే సార్. సార్ నాకు 3 నెలలు పడుతుంది, ఫండ్ వచ్చింది నాకు తెలుసు కదా, ఎక్కడికైనా ఫండ్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరు అడగండి సార్, ఎవరు ఇవ్వట్లేదు సార్ ఫ్రెండ్స్. 2,000 అడగండి సార్, 10 మందిని అడగండి సార్. 10 మందిలో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి, మీరు ఇవ్వండి 2,000. వాళ్ళ కాళ్ళ దండం పెట్టి అది తీసుకోండి సార్. మీరు ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి 2,000 ఫస్ట్ ఇవ్వండి. అదే చెప్తున్నాను, మీకు అడ్డగా చెప్తే నేర్పేది నేను. మీరు 2,000 ఇవ్వండి సార్. మంచిగా తీసుకుంటారు, వాడుకుంటారు, మళ్ళీ కట్టేయడం మాత్రం 100 రీజన్ చెప్పుకుంటారు సార్. మీరు టైం పడుతుంది, టైం పడుతుంది. కట్టేకి చేతగానే ఎందుకు లోన్ తీసుకొని మాకు ఇబ్బంది పడతాము. హలో సార్, నమస్కారం సార్, నేను మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్పండి, ప్రాబ్లం ఏమైంది సార్? ఏం పేరు సార్ మీ పేరు? అర్థం కాలేదు సార్. మీ పేరు ఏం పేరు సార్? రాజు సార్. రాజు, పేటీఎం మేనేజరా మీరు? అవును సార్. ఎక్కడ సార్ బ్రాంచ్ ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలి. ఇది నాకు బిజినెస్ పెట్టాను సార్. ఓకే, 6 నెలల నుంచి 20-30 lakhs, రఫ్ గా అరౌండ్ 30 lakhs నష్టపోయినాను. ఇప్పుడు మినిమం డ్యూ కట్టమని చెప్పేసి అన్ని బ్యాంకులు వెంట పడుతున్నాయి.
నాకు మినిమం డ్యూ కట్టాలంటే నాకు ఒక చిన్న ఒకటి సేల్ పెట్టాను, ఓకేనా? ఆ సేల్ అయిపోయిన తర్వాత నాకు మనీ వస్తుంది. దానికి వాళ్ళు 3 months టైం పెట్టారు. ఆ 3 months టైం ఇప్పుడు మీకు చెప్తున్నాను. అంటే 3 months టైం పడుతుంది ఇంకా పేమెంట్ చేయడానికి. అవును సార్. అంటే ఎన్ని లోన్స్ ఉన్నాయి సార్ మొత్తం కలిపి లోన్స్ మొత్తం వాల్యూ అంతా? సార్ 25 to 30 ఉంటుంది. అంత అమౌంట్ అంటే అంత అమౌంట్ తీసుకొని ఏం చేశారు సార్ మరి? అంటే మన వేరే దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ చేశారా? స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ జరిగిందా? స్టాక్స్ నచ్చాయి సార్ నాకు, కానీ బిజినెస్ లో పెట్టాను లాస్ అయిపోయింది. జెన్యున్ లాస్ అయిపోయింది. అర్థం కాలేదు సార్. బిజినెస్ లాస్ అయిపోయింది సార్. అంటే ఏం బిజినెస్ సార్ అది? ఫుడ్ కోర్ట్ పెట్టాను సార్. అవును. అంటే మీరు పార్ట్నర్షిప్ లో పెట్టారా లేకపోతే మీరు ఓన్ గా పెట్టారా? ఓన్ గా పెట్టాను, మాస్టర్ లో హ్యాండ్ ఇచ్చారు, అట్లా లాస్ అయిపోయింది. సార్ ఐపీ పెట్టయిపోయా సార్? ఐపీ పెడితే అయిపోయింది కదా, మీకు ఓవర్ కాంటాక్ట్ అవ్వాలి కదా. బ్యాంకు డైరెక్ట్ ఐపీ మీరు మెయిల్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఇలా వేరే వాళ్ళకి ఏమి రిఫర్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని చెన్నై ఆఫీస్ లో హెడ్ ఆఫీస్ లో పెట్టుకొని వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మాకు హైదరాబాద్కి ఏం వాళ్ళు పంపించారు కదా. 25 lakhs అంటే మాటలు కాదు కదా సార్ ఇప్పుడు. మరి మీరు హెల్ప్ చేస్తుంటే చెప్పండి, పెడదాం ఐపీ. అర్థం కాలేదు. మీరు ఏమైనా హెల్ప్ చేస్తుంటే చెప్పండి సార్, పెడదాం ఐపీ పెడదాం. ఒక 1 lakh వరకు ఖర్చు అవుతుంది సార్. అడ్వకేట్ నెంబర్ ఇస్తాను, తనకు కాంటాక్ట్ అవ్వండి. 1 lakh మీలోనే కట్టేసాం సెటిల్మెంట్ చేసామని కదా సార్, అంత అమౌంట్ లేదు కదా. మీరు అన్నది 25 lakhs వరకు లోన్స్ ఉంది అన్నారు కదా. 25 lakhs 1 lakh సెటిల్మెంట్ అవుతుందా మీరు చెప్పండి? అట్లా అంటలేదు సార్. ఇప్పుడు 1 lakh ఉంటే నేను మీ లోనే క్లోజ్ చేసేవాడిని కదా, అంత అమౌంట్ లేకని కదా ఎక్కడ పోకపోతే ఆగిపోయింది. అంత లోన్ తీసుకొని అంటే తప్పు అనుకోకండి. అంటే ఇలా అనిపించలేదు సార్, ఇంత పెద్ద లోన్ తీసుకున్నా నేను అని చెప్పి మీకు అనిపించట్లేదా? ఏమంత చాలా ఫ్రౌడ్ గా ఫీల్ అవుతుంది సార్. మీరు ప్రయత్నం చేసి సక్సెస్ ఫెయిల్ అయిపోయినా ప్రయత్నం పురుష లక్షణం. మీరు ఇప్పటి వరకు ప్రయత్నం చేయకపోతే అది చెక్ చేసుకోవాలి సార్. ఏం ప్రయత్నం చేశారు సార్ ఏమన్నా మీరు చెప్పండి. ఫుడ్ కోర్ట్ అనేది ఎప్పటికీ లాస్ అవ్వదు కదా సార్. ఇప్పుడు మీరు ఎట్ల ప్రకారం చూస్తే ఫుడ్ కోర్ట్ అనేది అసలు లాస్ పెద్ద ఫుడ్ ఇండస్ట్రీలో మునిగిపోయినాయి సార్. ఫుడ్ కోర్ట్ ఎంత ఫుడ్ కోర్ట్ ఆఫ్టర్ కదా. మీరు ఏమైనా జీతంలో సక్సెస్ కనుక స్ట్రగుల్ చేశారు మీరు అసలు చెప్పండి. మీరు అట్లా ఆ విధంగా స్ట్రగుల్ చేసే వాళ్ళు అయితే మీరు అట్లా మాట్లాడరు, ఒక ఎంకరేజ్ చేస్తారు మీరు. సార్ ఒక మాట సార్, ఎంకరేజ్మెంట్ చెప్తున్నారు సార్ నేను. మీరు ఫుడ్ కోర్ట్ ఎవరి మీద డిపెండ్ అయ్యి మనం పెట్టాం కదా సార్. ఇప్పుడు సపోజ్ నేను జాబ్ చేస్తున్నాను, ఎవరి మీద డిపెండ్ అయ్యి జాబ్ చేయట్లేదు కదా. నాకు నా వల్ల అవుతుంది కాబట్టి నేను జాబ్ చేశాను. నా వల్ల అవుతుంది కాబట్టి నేను స్టడీ చేస్తాను తప్ప వేరే వాళ్ళ మీద పెట్టుకొని స్టడీ అయితే చేయలేదు, చదువుకోను కదా సార్. ఇదేనంటే ఇన్వెస్ట్మెంట్ చేశారు. నువ్వు రిస్క్ తీసుకో సార్, నేను లైఫ్ లో రిస్క్ తీసుకుంటాను. రిస్క్ అంటే సార్ నేను మీరు అని మాట్లాడుతున్నా, మీరు అని మాట్లాడుతున్నారు. ఓకే, మీరు లైఫ్ లో రిస్క్ తీసుకోస్తారు, బట్ నేను లైఫ్ లో రిస్క్ తీసుకున్నాం సార్. తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం సార్. సార్ తీసుకో. జాబ్ అంటే 9 to 8, 9 to 6 సార్. బిజినెస్ అట్లా కాదు సార్, ఓకేనా? బిజినెస్ అంటే 24 hours. ఒక జాబర్ కి 9 to 8. మాకు బిజినెస్ ఉంది సార్, కర్రీ పాయింట్ ఉంది, మాకు ఒక హాస్టల్ మెయింటైన్ చేస్తున్నాం మేము. అమీర్పేటకి రండి, మా హాస్టల్ ఉంది చెప్తాను సార్. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఎవ్రీథింగ్. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, డోంట్. మిమ్మల్ని తప్పనట్లేదు సార్. మిమ్మల్ని తప్పనట్లేదు సార్. అలా డబ్బులు 20 లక్షలు లాస్ట్ వరకు ఎందుకున్నారు అంటారు. నేను లాస్ ఎందుకంటే ఏం చెప్పాలి సార్ మీకు, నేను మల్టిపుల్ బిజినెస్ వెంచర్స్ స్టార్ట్ చేశాను, దాంట్లో నాకు లాస్ వచ్చింది కరోనా టైం. అదేం చెప్తున్నా, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టున్నారు, పీకినాయి అన్ని డబ్బులని. ఇదే కదా అల్టిమేట్ టూర్ ఇదే కదా సార్ మీరు. అదే సార్ మీరు చేసే అదే ఒక మాట సార్, మీరు పర్సనల్ లోన్ అనేది పర్సనల్ తీసుకొస్తే వాడాలి. పర్సనల్ లోన్ తీసుకొని నిలబడతాడు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెట్టుకోలేదు. పర్సనల్ లోన్ అంటే నువ్వు అన్నావు కదా హోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసా అని చెప్పి, ఆ హోటల్ మీద లోన్ తీసుకునేది నువ్వు. సార్ నేను పర్సనల్ లోన్ తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది సార్? మీకు పర్సనల్ లోన్ మీనింగ్ ఏంది? నా పర్సనల్ థింగ్స్ వాడుకుంటా, నీకు చెప్పవసరం వాడుకోవాలి. నువ్వు మీకు చెప్పాలి, డిస్కౌంట్ దేనికి వాడుకున్నాను, మీకేం సంబంధం అది? పర్సనల్ అంటే పర్సనల్ ఇచ్చుకే చేయాలి సార్. మీరు పర్సనల్ గా అంటే మీరు ఏమంటారు, షాప్ పెట్టుకొని కానీ పర్సనల్ అంటే దట్ ఇస్ పర్సనల్. ఓకే, మీకు చెప్పాలి అవసరం లేదు. నేను పర్సనల్ అంటే ఇక్కడ మీకు చెప్పి పెట్టాను, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా అని చెప్పేసి. పెట్టుకున్నట్టున్నావు, అందుకే మాడుతున్నావు ఆ మాటలు. పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు మునిగినట్టున్నావు, ఇప్పుడు చేయడానికి బయటకి ఆప్షన్ లేదు నీకు, అందుకే మాడుతున్నావు అన్నమాట. సరే ఒక మాట తప్పు అనుకోకండి. సో మనీ ఉంటే పే చేయండి ఫ్రెండ్స్, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి రికవర్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.